హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి. పన్నీర్ కర్రీ అనమాట. లైఫ్లో ఫస్ట్ టైం ఇంత ఏజ్ వచ్చిన తర్వాత, పిల్లలు ఇంత వాళ్ళు అయిన తర్వాత నేను వండడం అనమాట. వండడమే కదలే, మ్యాక్సిమం నేను తినకూడలేదు, పిల్లలు కూడా తినలేదన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎలా వచ్చింది ఏంది అనేది వీడియోలో ఒకసారి చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నానండి, ఎంకరేజ్ చేయండి, ఓకేనా. పన్నీర్ కర్రీకి ఏమేమి వేసుకోవాలనేది కూడా నేను యూట్యూబ్లోనే చూసానండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చెప్పినారు. నాకు చాలా రకాలుగా చూశాను, బట్ నాకు ఈ విధంగా చేయడం అనేది నాకు నచ్చిందనమాట. ఎందుకంటే పన్నీర్ ఒకవేళ నచ్చకపోతే వెజిటేబుల్స్ అన్నా తింటాం కదా అనే ఒక చిన్న స్వార్థంతో ఈ వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట. బట్ కానీ వెజిటేబుల్స్ కంటే పన్నీరే నాకు టేస్టీగా అనిపించింది. చాలా వరకు కొంచెం మా అక్క అయితే చాలా వరకు తినింది, కానీ తనేం చెప్పిందంటే ఏం పెద్ద టేస్ట్ ఏం అనిపించదు, అంత అబ్బో తినేయాలి అని అంత ఏం ఉండదు అనింది. బట్ మాకు ఫస్ట్ టైం అని అలా అనిపించిందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. పిల్లలు ఇష్టంగా తిన్నారు, మా ఆయన ఇష్టంగా తిన్నారు. మా ఆయన తిన్నాడండోయ్, మా ఆయన తిన్నాడు చాలాసార్లు బయట. బట్ నేనైతే చేయలేదు కాబట్టి పిల్లలకు కూడా తెలియదు. నేను ఏమైనా ఇంట్లో చేసిండేటివి వాళ్ళు తింటే బయట మళ్ళీ కావాలని తెప్పించుకుంటారు తప్పితే బయట తినేసి వచ్చి నన్ను ఇంట్లో చేయమని ఎప్పుడు చెప్పలేదు పిల్లలు. ఇక్కడ వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను యూట్యూబ్లోనే చూసి చేశానండి. కాబట్టి నేను సపరేట్గా మీకు ఇది వెయ్యాలి అని నేను ఏదో ఓన్ ఎక్స్పర్ట్ లాగా చెప్పడం లేదు. ఎందుకంటే నేను చేయడమే ఫస్ట్ టైము, దాంట్లో మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అని నేను చెప్పడం లేదనమాట. యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోస్ వస్తున్నాయండి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్దామని మీకు వీడియో అయితే చేస్తున్నాను అనమాట. కానీ ఇది వీడియో అయితే బ్రహ్మాండంగా ఉంది, టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా అంటే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. నేను పర్ఫెక్ట్గా వస్తుందో రాదో చెడిపోతుందో ఎట్లో ఏమో అని చాలా కాన్సన్ట్రేషన్గా ఇంట్రెస్ట్గా అయితే చేసినాను అనమాట. బట్ నా కష్టానికి తగిన ఫలితం అయితే సూపర్గా ఉండిందనమాట. ఇది నేను రైస్ లేక తినలేదండి, చపాతీ అయితే చేసుకున్నా. నేను చపాతీ చేసుకోవడం వల్ల చపాతీ లేక అయితే బ్రహ్మాండంగా అనిపించింది నాకు. కొద్దిగా ఆయిల్ ఎక్కువేమో అని నాకు అనిపించింది. తక్కువ వేస్తే ఎక్కడ మాడిపోతాయో అనే కంగారు కూడా నాకు ఉన్నింది. బట్ బాగా టేస్టీగా ఉన్నిందంటే దీంట్లో నేనేం వేయలేదండి. మనకు బిర్యానీకి వేసుకుంటాం కదా, పట్టా లవంగా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ కొన్ని అంటే తక్కువ క్వాంటిటీలో అండి. నేను పన్నీర్ కూడా చాలా తక్కువ తీసుకున్నాను, అంటే చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నానండి. 1/2 కిలో పన్నీర్ తెచ్చుకున్నాను కాబట్టి నేను తక్కువే చేసుకున్నాను. ఎక్కువ ఉండే వాళ్ళు కొంచెం ఎక్కువ స్పైసెస్ వేసుకోవచ్చు, అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవచ్చు. పక్కన కొంచెం బాగా డిస్టర్బెన్స్ ఏమనుకోవద్దండి. ఈ వీడియో పోస్ట్ చేసేయాలి అనే ఉద్దేశంతో వీడియో అయితే ఎడిటింగ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఆ స్పైసెస్ అంతా ఫస్ట్ పన్నీరు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ పన్నీర్ బాగా గట్టి పడుతుందండి. అది మనకు గుర్తు అనమాట. పన్నీరు కలర్ మారుతుంది, గోల్డెన్ కలర్ వస్తుందన్నమాట. ఆ కలర్ వచ్చిన తర్వాత ఈ టమోటా, ఉల్లిపాయ, అల్లం, ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలా. ఆ పన్నీర్ వేయించుకుంటాం కదా దాంట్లో, అంతే, ఇంకేం లేదండి. వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి. నేనైతే క్యాప్సికము, క్యారెట్, ఇవి పచ్చి బఠానీ తీసుకున్నాను అనమాట. బయట దొరికిన పచ్చి బఠానీ తెచ్చుకున్నానండి. నేను ఎండువి మళ్ళీ నానబెట్టి అవంతా ఏం చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తాను కదా, ప్రయోగాలు ఏం చేయకూడదు అనే ఉద్దేశంతో నేను అలా చేశాను అనమాట. డైరెక్ట్గా ఈ మసాలా అంతా మిక్సీకి కొట్టేసి బాగా ఆయిల్లో వేయించుకొని ఈ వెజిటేబుల్స్ వేసుకొని పన్నీర్ వేసుకొని ఉడకబెట్టుకోవడమే. సింపుల్గా ఎందుకు చెప్పేశానంటే నేను ఇంకొంచెం మాట్లాడాలి కాబట్టి కర్రీ గురించి, ఓకేనా. ట్రై చేసుకోండి ఇదే విధంగా, సూపర్గా అంటే సూపర్గా వస్తుందబ్బా. మా పిల్లలైతే బ్రహ్మాండంగా ఉంది, ఇంకోసారి కూడా ట్రై చేయాలన్నారనమాట. అంటే ఇంకోసారి కూడా చేయాలి. పన్నీర్ మనకు చాలా మంచిదండి. నాకు డైట్ చెప్పేవాళ్ళు చాలాసార్లు పన్నీర్ తినమన్నారు, కానీ నేను ఎప్పుడు తినలేదు. డైట్ ఆపేసిన తర్వాత పన్నీరు తినడం స్టార్ట్ చేశాను అనమాట. మనకు చికెను, మటను తిన్న వాళ్ళు ఉంటారు కదా,
పన్నీర్ బాగా తినొచ్చండి. అందుకోసమని వీక్లీ 2 టైమ్స్ మనం చేసుకున్నాము. ఇంక మీద నేర్చుకునేసినాం కదా, ఒక్కసారి నేర్చుకుంటే ఆగం కదా. సో అది అనమాట విషయం అయితే. చేసుకుందామని రెడీ అయ్యామన్నమాట మేమైతే. పన్నీర్ కర్రీ అయితే భలే స్పైసీగా ఉన్నింది. మంచిగా మా పిల్లలకైతే ఇప్పుడు స్పైసీగానే కోరుతున్నారండి. ఫైనల్గా మీరు పన్నీర్ అయితే వేసుకోవాలి. పన్నీర్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి నేనైతే. నాకు ఆ వీడియోలో ఇలాగే చూపించారు. సో అందుకోసమని నేను చేసిన ప్రాసెస్ కరెక్టా కాదా అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అంటే ఒక వీడియోలో ఇలాగే చెప్పారు, వాళ్ళు చెప్పినట్లు యాజిటీస్ చేశానమాట. మీకు ఇంకో విధంగా ఏ విధంగానే చేస్తే బాగుంటుందా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఆ విధంగా కూడా ఒకసారి ట్రై చేస్తాను. చపాతీలు అయితే చేసుకుంటున్నానండి. చపాతీ చేసుకొని మల్టీగ్రెయిన్ ఆట అనమాట ఇది. అంటే అన్ని పిండిలు కలిపి ఉంటారు కదా, ఆ చపాతీ అనమాట. ఈసారి పుల్కాలు ట్రై చేయాలనుకుంటున్నాను. దాన్ని కూడా ఒకసారి ఈ చపాతీలు చేసేటప్పుడు ట్రై చేసినాను. బాగానే వచ్చింది. ఈసారి పుల్కాలు కూడా ట్రై చేద్దాము. పుల్కాలు ట్రై చేసి పూర్తిగా పుల్కాలతోనే పన్నీర్ కర్రీ తిందాము. ఆ విధంగా అయితే చేశానమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చపాతీలు అయితే అయిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా మా పిల్లలకి పెడుతున్నాను అనమాట. కర్రీ ఫైనల్ లుక్ అయితే ఎలాగుంది, నాకైతే భలే నచ్చిందబ్బా. నాకు ఆ వెజిటేబుల్స్ కంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పినాను, పన్నీర్ సరిగ్గా ఉండకపోతే మనకు నచ్చకపోతే వెజిటేబుల్స్ అన్నా తినచ్చు అనే ఉద్దేశంతో వెజిటేబుల్స్ వేసానని చెప్పాను కదా. నాకు ఆ వెజిటేబుల్స్ కంటే ఆ పన్నీరే నచ్చింది. ఈసారి వేసేటప్పుడు క్వాంటిటీ కొంచెం ఎక్కువ పెంచి, అంటే పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ పెంచి వెజిటేబుల్స్ క్వాంటిటీ కొంచెం తగ్గించాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. ఫైనల్గా మీకేమనిపించింది ఈ వీడియోలో, నేను కరెక్ట్గా చేశాను ఆ ప్రాసెస్ లేదా అనేది కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఇది ప్రాసెస్ కరెక్ట్ కాదు, ఇది ప్రాసెస్ కరెక్ట్ అంటే చాలా వీడియోస్ చాలా రకాలు చేశారండి. నాకు ఈ ప్రాసెస్ నచ్చింది కాబట్టి ఇది అయితే చేశానమాట. ఫైనల్గా నాకు ఫస్ట్ టైం తిన్న టేస్ట్ నేను చేసింది కదా, నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. మా ఆయన కూడా బాగా చేస్తామన్నాడు. మ్యాక్సిమం ఆయన అనే మాటలతోనే ఆపుతాడనమాట. ఈ కర్రీకి అయితే బాగుంది, ఇంకోసారి కూడా ట్రై చేయొచ్చు, చేసుకోవచ్చు, తినచ్చు అని అయితే నాకు చెప్పాడు. నేను టేస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను టేస్ట్ చేసి ఇది వాళ్ళకి తర్వాత పెట్టాలండి సైడ్ అయ్యి. నేనే టేస్ట్ చేశాను. ఎలా ఉంది అని అడుగుతూ ఉన్నాడు మా పెద్దోడైతే. సూపర్గా ఉంది అని చెప్తున్నానండి. బాగుంది. చపాతీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఎప్పుడు చపాతీ నాకు గట్టిగా అయితే రాదండి, సాఫ్ట్గానే చేసుకుంటా నేను. నాకు బాగా వచ్చనమాట చపాతీ చేసుకోవడం. మా పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఐఎమ్ సో హ్యాపీ అబ్బా. కష్టపడి యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసినందుకు కర్రీ బాగా వచ్చింది కాబట్టి నాకు చాలా హ్యాపీ. వీడియో అయితే ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయకుండా వెళ్తున్నారు అబ్బా, వీడియో అయితే అందరూ చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.